సినీ నటుడు నిఖిల్ కమిన్స్ శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలి. శరభయ్య యాదవ్ శ్రీవారి సేవకుడు. శ్రీవారిని మొదటగా దర్శించుకునే వ్యక్తి శరభయ్య యాదవ్. టీటీడీ గొప్ప ధార్మిక సంస్థ. ఇలాంటి వ్యక్తుల సేవలను టీటీడీ గుర్తించాలి. యాదవులు విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఒక నిర్ణయానికి వచ్చారు. యాదవుల నిర్ణయానుసారం విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. టీటీడీని, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అనంతరం శ్రీమాన్ శరభయ్య యాదవ్ యువశక్తి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. తిమ్మినాయుడు పాళ్యం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న యాదవులు జై యాదవ్ నినాదాలతో హోరెత్తిన తిమ్మినాయుడు పాళ్యం కొత్త రోడ్డు. ఎందుకంటే గొప్ప కార్యక్రమానికి మీరందరూ వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు నన్ను రామచంద్ర యాదవ్ గారు ఇన్వైట్ చేశారు. ఎందుకు ఇన్వైట్ చేశారు అనుకుంటే, తిరుపతిలో ఒక గొప్ప కార్యక్రమం గురించి, శరభయ్య యాదవ్ గారి విగ్రహం గురించి, శరభయ్య యాదవ్ యూత్ అందరూ ఇక్కడ ఉన్నారు, లేకపోతే యువశక్తి ఇక్కడ ఉంది, యువసేన ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. అండ్ అంటే ఇది మన చరిత్రలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనం అప్పుడప్పుడు పట్టించుకోవాలి. అలా తిరుపతి దేవస్థానానికి, తిరుపతి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అది ఏంటంటే మనం శ్రీవారి రూపాన్ని మనం ఎప్పుడు మొదటి దర్శనం చేసుకుంది మన శరభయ్య యాదవ్ గారు. ఆయనకి ఏమాత్రం గుర్తు కానీ, ఏమాత్రం విగ్రహం కానీ లేదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ని, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. దట్ ఒక రోడ్డు పేరు మొన్నే అనౌన్స్ చేశారు శరభయ్య యాదవ్ గారి పేరు మీద. కానీ ఇంత చరిత్ర ఉన్న ఆయన, ఇప్పుడు మనం అన్నమయ్య గురించి మాట్లాడుకుంటాం, అన్నమయ్య గారి గురించి సినిమాలు తీసాం, ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాసాం. వేగమాంబ గారి గురించి మనకి గుర్తులు ఉన్నాయి. అలాగే తిరుమలలో కూడా ఆవిడ విగ్రహం ఉంది. అలాగే శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అంటే నా సపోర్టే కాకుండా అందరికి కూడా తిరుమలలో కూడా భక్తులు కానీ అందరికి కానీ బాగా చూసుకుంటూ, సో గైస్ ఐఎమ్ హియర్, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చిన్న రిక్వెస్ట్, అలాగే అందరూ బైక్ ర్యాలీ తీస్తున్నారు, మేము సేఫ్గానే వెళ్తాం. అలాగే వచ్చిన మీటింగ్ కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు నేను బేసిక్లీ తీస్తున్న సినిమాలు కార్తికేయ 2, కార్తికేయలో కూడా తెలియని చరిత్ర గురించి మనం మాట్లాడాం. అలాగే ఇండియా సినిమాలో కూడా మేము తెలియని ఒక వీర్ సావర్కర్ గారి గురించి చెప్తున్నాం. అలాగే కార్తికేయ 3లో కూడా అలాగే ఉంటుంది. సో నేను తీసిన సినిమాల తరహానే ఈరోజు కూడా ఈ చరిత్ర ఉన్న శరభయ్య యాదవ్ గారి గురించి మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన విగ్రహం గురించి మేము వచ్చాము. సో అలాగే సపోర్ట్ చేయడానికి శరభయ్య యాదవ్ గురించి వచ్చాను. సో దాని గురించి ఈరోజు శ్రీమన్ శరభయ్య యాదవ్ యువశక్తి అనే ఒక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గతంలో మా పెద్దలతో కుల సంఘాల్లో పని చేయించినటువంటి అనుభవాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు మంచివి చూసుకొని యువతని ఒక మంచి దారిలో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో యాదవ్ యువశక్తి అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో ఎంతో చరిత్ర ఉంది. మజ్జిగ పోసే కాడ నుంచి, గుడి తలుపులు తెరిచే కాడ నుంచి, తొలి దర్శనం చివరి దర్శనం అనే కాడ వరకు, అదేవిధంగా ఆనంద నిలయం బంగారు తాపట కాడ నుంచి యాదవుల చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండాలి. ఎందుకంటే బావాజీ మఠాలు ఉన్నాయి, కొన్ని కాటేజీలు ఉన్నాయి, కానీ చరిత్రలో తొలి దర్శనం చివరి దర్శనము అనే శరభయ్య యాదవ మఠం లేదని మాకంతా కూడా బాధ కలుగుతూ ఉంది. అదేవిధంగా శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా టీటీడీ వారిని, అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆయన విగ్రహాన్ని పెట్టాలని. అదేవిధంగా ఎంతో చరిత్ర యాదవులది ఉంది. మాది ఈ తిరుమాడ వీధిలో బ్రహ్మోత్సవాల్లో ఈ జాతి ప్రదర్శనలు కూడా పెట్టాలని. ఎందుకంటే మా యాదవ్ కులంలో మొట్టమొదటిగా ఏ సంబరాలు చేసుకోవాలన్నా కూడా మా యాదవ ఇదితో ఆ జాటీలు కొట్టడము, అదేవిధంగా ఈ వెంగమామ అనే
అన్నమయ్య కావచ్చు, వెంగమామయ్య కావచ్చు, ఇట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మా యాదవుడి విగ్రహం, శరభయ్య యాదవ్ విగ్రహం కూడా పెట్టాలని మా యాదవ్ యూత్ అంతా కూడా కోరుకుంటుంది. ఇంకొకటి, పెరుగు ఎప్పటి నుంచో గొల్ల మండపంలో నుంచి ఆమె స్వామివారికి వచ్చిపోయే భక్తులకు మజ్జిగ దానం కూడా చేస్తూ ఉంది. అది ఆ చరిత్రను చెడిపోకుండా ఉండాలంటే ఎవ్రీడే 2 అవర్స్ టీటీడీ గారు దాన్ని చొరవ తీసుకొని 2 గంటల సేపు మజ్జిగ పంపించాలని యాత్రికులకి మా తరపున యువ తరపున నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం. జై యాదవ్, జై మాధవ్. వెనకుంటే అందరూ సైడ్కి వచ్చి వెనక రానా కొంచెం ముందుకు వచ్చేసి అందరూ కోఆపరేట్ చేయండి, ఎవ్వరు ఉండదండి. ప్రేమ అందరినీ క్లియర్ చేయండి. విక్రమ్ ఏపీ యాదవ్ గారు అందరూ క్లియర్ చేసి టైం ఇవ్వండి. ఇప్పటికీ ఆలస్యమైంది. అందరూ టూర్ వాళ్ళు సిద్ధంగా కోరుతున్నాం. వారవాళ్ళ సీట్లలో ప్రతి ఒక్కరికి మన ఛానల్ని వచ్చిన వాళ్ళకి మౌనంగా సహకరించుకోవాలా. మనకు ప్రోగ్రామ్ సెంటర్